రంజాన్ నెలలో ఏ పనులు చేయకూడదు. ముందుగా ఉపవాసం ఉండి ఆహారం తినకూడదు, ఏదైనా మర్చిపోతే తప్ప. అలాగే మన కంటి చూపుని కాపాడుకోవాలి. అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం, ఎక్కడైనా చూసినా కానీ ఎవరైనా స్త్రీ అడ్డం వచ్చిన ఎవరైనా మన కంటి చూపుని కాపాడుకోవాలి. పరాయి స్త్రీని చూడకూడదు, చూపులు కిందికి ఉండాలి. సోదరులారా, అదేవిధంగా గొడవలు పెట్టుకోకూడదు. ఒకరితోని కొట్లాటలు గొడవలు పెట్టుకోకూడదు. బూతులు కానీ ఏది కానీ వాడకూడదు. సోదరులారా, ఇది రంజాన్ నెల అని కాదు, ఎప్పుడు కూడా చేయకూడదు ఈ పనులు. అంటే తినే పనులు చేయొచ్చు, ఉపవాసం ఉన్న టైంలో తినొద్దు అని నేను చెప్తున్నాను. మరి ఇది కూడా అనుకోవచ్చు, నార్మల్ టైంలో కూడా తినొద్దు అని చెప్తున్నాడు అనుకోవచ్చు. ఉపవాసం టైంలో తినకూడదు. అదేవిధంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. చాలామంది ఇఫ్తార్ అయిపోయిన వెంటనే సిగరెట్లు, గుట్కాలు, పాన్లు, తంబాకులు తింటూ ఉంటారు. నమాజ్ అయిపోయిన వెంటనే, ఇఫ్తార్ చేసిన తర్వాత మగ్రిబ్ నమాజ్ చదివిన వెంటనే పాన్ షాపుల దగ్గరికి వచ్చి ఏదో జైలు నుంచి వెళ్ళి బయటికి వచ్చిన ఖైదీ ఎంత ఎంజాయ్ చేస్తాడో ఆ విధంగా సిగరెట్లు కానీ, మత్తు పదార్థం ఏవైతే తంబాకు కానీ, పాన్లు పరాకలు కానీ, గుట్కాలు తింటూ ఉంటారు. అదేవిధంగా సోదరులారా, పనికిరాని మాటలు అంటే ఎంటర్టైన్మెంట్, సెల్లులలో వంటలు చూసుడు కానీ ఎంటర్టైన్మెంట్, జోకులు, ఫిలిమ్స్, షార్ట్స్, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ పనులు కూడా చేయకూడదు.